పేట కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నా. మనం ఈ యొక్క ప్రార్థన కూడికను ఆరంభించుకున్నాము. గత కాలం అంతా ఏ సేవలను కాచి కాపాడానికి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకున్నాం. మన మధ్య దీపా సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచ ప్రభా, మరి యొక్క సమయంలో కూడి ప్రార్థిస్తున్న తండ్రి మీ యొక్క ఆత్మకార్యం జరిపించండి ప్రభా. తండ్రి దేవాయచ ప్రభా, మరి ప్రతి వారి చేత ప్రభా మీరు మాట్లాడండి. తండ్రి దేవాయచ మరి ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా. ఏ బిడ్డ కూడా ప్రభా ఆలస్యం చేయడానికి వీలేదు ప్రభా. ప్రతి బిడ్డ టైంకి చేరుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి మా ప్రతి పాపము, శాపం, మా రోగాలు, మా వ్యసనాలు సమస్తం తండ్రి నీ యొక్క భుజముల పైన మోసినవునైనా దాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచ నీ యొక్క పరిశుద్ధాత్మ చిత్తముకు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయచ ప్రభా, లోకంలో ఎక్కడ చూసిన గలిబిలి ఉంది ప్రభా. ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు తండ్రి. నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా మా అందరినీ ముద్రించుకున్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచ ప్రభా ఎంతో మంది ప్రభా ఈ యొక్క ధన్యతను పోగొట్టుకుంటున్నారు తండ్రి. కాబట్టి ప్రభా ఆ విధంగా జరగడానికి వీలేదు ప్రభా. ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ యొక్క ధన్యత పొందుకోవాల్సిందే ప్రభా. నీ యొక్క సన్నిధికి రావాల్సిందే ప్రభా. ప్రతి వారిని గాలం వేసుకొని లక్కరమని ప్రార్థిస్తున్నా తండ్రి. సాయం చేయండి, ముందుకు నడిపించండి ప్రభా. నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచ ప్రభా మరి ప్రతి దేశం మధ్యలో కూడా ప్రభా వాళ్ళు ఒక శాంతి సమాధానం దయచండి ప్రభా. తండ్రి దేవాయచ ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం తండ్రి. పాటల ద్వారా ప్రభా మీరే మహిమ పొందండి ప్రభా. మరి ఉచిత మీరు మాతో మాట్లాడండి, మా జీవితాన్ని సరిదిద్దుకునేలాగా తండ్రి. అదే రీతిగా ప్రభా మేము కూడా ప్రభా ప్రకటన అనేకులకు ప్రభా ప్రకటింప చేసేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయచాన్ని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేసి ప్రభా ఆది అంతా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ యాత్రి సిస్టర్ మన మధ్యలో పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేజ్ లా సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ లా పాట పాడుకుందాము. నీవే నీవే హెచ్చాలి, నేనే నిన్నే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. నీవే నీవే హెచ్చాలి, నేనే నిన్నే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నీవే హెచ్చాలి, నేనే నిన్నే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. నీదు నీడల్లో నీదు జాడల్లో కాంతి కిరణములో నీ శాంతి మార్గములో, నీదు నీడల్లో నీదు జాడల్లో కాంతి కిరణములో నీ శాంతి మార్గములో, సిలువను మోయాలి సువార్త చాటాలి, సిలువను మోయాలి సువార్త చాటాలి, నీ రాక కోసమే నే వేచి ఉండాలి, నీ చేతి నీడల్లోనే దాగి ఉండాలి, నీ రాక కోసమే నే వేచి ఉండాలి, నీ చేతి నీడల్లోనే దాగి ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నీవే హెచ్చాలి, నేనే నిన్నే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. కడవరి కాలంలో ఈ కోత కాలంలో అంత్యకాలంలో నీ సన్నిధి కావాలి, కడవరి కాలంలో ఈ కోత కాలంలో అంత్యకాలంలో నీ సన్నిధి కావాలి, కన్నీరొలకాలి గుండెలు మండాలి,
కన్నీరులకాలి గుండెలు మండాలి, చల్లారే గుండెల్లో నా వేడి పుట్టాలి, నిదురించుచున్న వారు వెన్ను తట్టాలి, చల్లారే గుండెల్లో నా వేడి పుట్టాలి, నిదురించుచున్న వారు వెన్ను తట్టాలి. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నీవే హెచ్చాలి, నేనే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి, నీవే నీవే హెచ్చాలి, నేనే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నీవే హెచ్చాలి, నేనే తగ్గాలి, నీవే నా నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ వాక్యం చేయండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు దేవ, సర్వోన్నతులకు మా తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలైనా ప్రభు యొక్క విశ్రాంతి దినం ప్రభావ మరోసారి మా జీవితాలను అనుకరించి మీకు అవకాశాన్ని బట్టి మిమ్మల్ని గణపరచలాగా స్థుతించలాగా ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభు మీ సన్నిధిలో ప్రభు ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దావీదు రాజు జ్ఞాపకం చేస్తుండగా ప్రభు ఆ వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం. అది మాకు అనుకరించేందుకు మీకు ఎంతో కృతజ్ఞతలైనా, మీ అందు ఆనందము సంతోషము సమాధానంలైనా అటువంటి జీవితం కలిగిన మేము ధనిలం ప్రభు. వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభు మేము ఉంటున్న కాలం మహా భయంకరమైన శ్రమల కాలం ప్రభు. కొన్ని సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారనైనా. శ్రమల కాలము మరి విశేషంగా యుగము ముగింపు కాలం ప్రభు. చివరి అంచుకు మేము వచ్చేసినాంనైనా మీరు అనేక పర్యాలు మాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు చూపిస్తూ ప్రవచనాత్మకంగా బలపరిచినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభు. మీరు త్వరగా వస్తున్నారు ప్రభు. ఎంత త్వరగా అంటే ప్రభు చెయ్యి మందం ప్రభు, హస్తం మందం ప్రభు. కాబట్టి నేను బహు జాగ్రత్తగా మేము భయంతో వణుకుతో మీ అందు భయభక్తులు కలిగి ముందుకు పోలాగిన సేవలో ప్రభు ముఖ్యంగా ప్రభు మాలో విధేయత పుట్టించమని ప్రార్థిస్తున్నాం. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొచ్చున్నాం. అదేవిధంగా ప్రభు ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వారందరినీ ఆశీర్వదించండి ప్రభు. పొద్దులేని స్థితిలో ఉంటుండగా ప్రభు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రభు తిరిగి వచ్చేలాగిన ఇందులో పాల్పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభు మీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభు. మీ వాక్యమే మమ్మల్ని జీవింపజేస్తుంది నాయన. మీ వాక్యమే మమ్మల్ని స్వస్థపరుస్తుంది నాయన. మీ వాక్యమే ప్రభు నైనా మమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది తండ్రి. ఎందుకంటే మీరే వాక్యం ప్రభు. మీ వాక్యమే మా పాదములకు దీపం నైనా. కాబట్టి నైనా మా నడతను శుద్ధీకరించుకోవాలంటే ప్రభు మీ వాక్యమే మాకు అవసరం తండ్రి. కాబట్టి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మేము ఉంటున్న కాలం బహు భయంకరంగా కాలం ప్రభు. ఎవరు రక్షింపబడతారు అని మీరు అడుగుతున్నారు ప్రభు. రక్షింపబడేవారు బహు కొద్ది మందేనా అంటే ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తం సాధ్యమని మీరు హెచ్చరించినారు నైనా. కాబట్టి మీ యొక్క రాకడ దినంలో ప్రభు భూమి మీద విశ్వాసం కనుగొనున్నా అంటే క్రైస్తవులకి అనిపిస్తారా, నామకరణంగా జీవిస్తారా అన్న ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది ప్రభు మా జీవితాలలో. కానీ మేము తీర్మానించుకున్నాం ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ సేవిస్తూ నిండు మనసుతో ప్రభు విధేయత చూపిస్తూ మీరు ఏ పని చేయమంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నైనా. ప్రభు మళ్ళీ నెపం లెంచకుండా సొడ్డులు పెట్టుకోకుండా బహు జాగ్రత్తగా వేసిదారుల నుంచి మేము బయటకు వచ్చి జీవించాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగత గుర్తింపుల కొరకు కాకుండా ప్రభు మిమ్మల్ని గణపరచాలన్నా, మీ నామని హెచ్చింపజేయలాగిన ప్రభు, మీ నామని మేము ప్రసిద్ధి చేయలాగన్నా ప్రభు మా జీవితాంతం మేము స్థిరపడతాం, ప్రయాసపడతాం నైనా. అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ యొక్క సాయంత్రం సమయంలో మేము ప్రార్థిస్తున్నాం నైనా. ఈ యొక్క ఆరాధనలో ప్రభు ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ఆదరించండి, సమాధానపరచండి. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి ప్రభు. ముఖ్యంగా తండ్రి మీ యొక్క మహిమలో మేము అడుగు పెట్టాలనైనా. మీ మహిమలో నుంచి మరీ మహిమలోనికి బయలుదేరమన్నారనైనా. మేము ఆ రీతిగా ముందుకు పోలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అది కేవలం మీ ద్వారానే సాధ్యం ప్రభు. మేము అది దొంగలించలేం ప్రభు,
కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ క్షణంలో మీకు కనికరం మాకు బహు అవసరం తండ్రి. కనికరించండి ప్రతి ఒక్కరిని ప్రభావ. వింటున్న వారిని తండ్రి, వారి కుటుంబీకులని ప్రభావ, బిడ్డల జీవితాలలో ప్రభావ అవిధేయత ఉంటుండగా వారిని సమాధానపరచండి. మీతో తల్లిదండ్రులతో సమాధానపరచండి ప్రభావ. బిడ్డలు ప్రభావ తల్లిదండ్రులు కలిసి మిమ్మల్ని స్థుతించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా అందరినీ బలపరచండి. ఎవరికైతే మళ్ళీ తండ్రి బలహీనతలు ఉన్నాయో ప్రభావ, ఆయన తన అప్పులను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని పోషించే గొప్ప దేవుడనైనా, ఎందుకంటే పుట్టించిన వారు మీరు మమ్మల్ని, రక్షించుకున్న వారు మీరు మమ్మల్ని, కాబట్టి పోషించే గొప్ప దేవుడనైనా. ఎటువంటి కొరత మీకు ఉండదని మీరు హెచ్చరించినారనైనా. నీటి వాగుల్లో ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే ప్రభావ, ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టులాగా మేము బలపరిచి నడిపిస్తానైనా. మా జీవితాంతం తనిమల్ని మేము మీకు ఒక ఫలించాల తండ్రి. ఫలించని ప్రతి చెట్టు, ప్రతి తీగని మీరు నరికేసి అగ్నిలో పడేస్తానైనా. కాబట్టి ప్రభావ మేము ఫలించాలా, మేము ఏం చేయాలన్నా మాకు మార్గం చూపించండి. మేము సిద్ధంగా ఉన్నాం ప్రభావ, మమ్మల్ని బలపరచమని. ముఖ్యంగా ప్రభావ ఇవన్నిటినీ, ఈ యొక్క వాక్యాలను స్వీకరించడమే కాదు, మా జీవితాలను పాటించుకొని విశ్వాసాన్ని బలపరచుకోవాలా, అనేకులు వీటిని ప్రకటించాలా. మేము ప్రకటించే బిడ్డలుగా మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని, సమస్త జనులని శిష్యులుగా చేయమన్నారు. కాబట్టి మా జీవితాంతం ప్రభావ మనుషుని ఓ ప్రభావ కేవలం విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా తయారు చేసే సేవా పరిచయంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మే 17వ తారీఖు 2026వ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి బబులోను కూలిపోయే సమయము బహు దగ్గరికి వచ్చేసింది అనేసి నాకైతే ఆత్మలో ఆ యొక్క ప్రేరేపణ కలుగుతా ఉంది గత వారం అంతటి నుంచి. కొంచెం భయం కూడా, ఎందుకంటే చాలా మంది తెలిసిన వాళ్ళు కొట్టుకొని పోతారు అందులో అని కూడా దేవుడు నాకు చూపించాడు. వాళ్ళ కొరకు నేను ఎట్లా ప్రయాసపడాలా ప్రభువా, తృణీకరిస్తారు మా బోధని, అయినా కానీ ప్రయాసపడాలా. ఎందుకంటే మనుషులని సంతోషపరచాలన్న తపనలో సత్యాన్ని ప్రకటించకపోతే ఉత్తరవాదిగా నిలబెడతానని మనల్ని ప్రభు. కాబట్టి ఇతరులని సంతోషపరిచే వాళ్ళ కాకుండా దేవుణ్ణి ఒక్కడే సంతోషపరిచే వారిగా మనం సిద్ధపడాలా. ప్రార్థన పూర్వకంగా అహంతో గర్వంతో కాకుండా ప్రేమతోనే ఈ యొక్క వాక్యాన్ని మనం చూపించాలి అనేకులకు. ఎందుకంటే పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలను మనము ఒక 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాము. ముఖ్యంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని 10వ వచనాన్ని, ఒక 10వ వచనమే, ఒక్క వచనమే 3 వారాల నుంచి నడుస్తూనే ఉంది. పరలోక రాజ్యము ఏ రీతిగా ఉందనేది. అయితే నాకు బాగా జ్ఞాపకం ఉన్న కాడికి కొంతమంది మనలో జ్ఞాపకం ఉన్నవారు 2008వ సంవత్సరం నుంచి మొదలుకొని నేను అనుకుంటా ఒక 2 సంవత్సరాలు పరలోక రాజ్యానికి సంబంధించిన బోధలు బహు దీర్ఘంగా ధ్యానించినాం మనం. అంటే మన ప్రభు చూపించిన ఉపమానాలు, ముఖ్యంగా లూకా సువార్త 13వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఆ వాక్యాలు. పరలోకానికి సంబంధించిన బోధలు బహు విశేషంగా ఉంటాయి, అన్ని ఉపమానాలే. అయితే ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడినాకనే అంతం వచ్చును అని మన ప్రభు జ్ఞాపకం చేసిండే. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నాకు తెలిసిన కాడికి ఎవరి మీద నేను తీర్పు తీర్చడానికి నేను కాదు ఇక్కడ ఉన్నది. ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, కానీ ఎవరు నశించుకోవడం ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మనసును కలిగిన వారం, ఆయన మనసును గ్రహించిన వారం కాబట్టి ఎవరు నశించుకోవడం మనకు కూడా ఇష్టం లేదు. అందుకని ఈ విషయాలను మనము దీర్ఘంగా ధ్యానించడానికి ఆశపడుతూ ఉంటాము, పంచుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాము. నిస్వార్థం, ఇందులో నుంచి గొప్పగా వచ్చేది మనకి ఏం లేదు, ఒకరి నుంచి ఏం ఆశించేది కూడా లేదు కదా. ప్రభు చెప్పిన పనిని మనము సంపూర్ణంగా దాన్ని ముగించుకోవాలా మన కాలంలో. ఎందుకంటే గత వారం నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్న విషయం అదొకటే, చివరి అంచుకు వచ్చేసారు మీరు. ఈ టైంలో ఎవరైనా కాంప్రమైజ్ అయితే మటుకు ఫినిష్ వాళ్ళ పని, ఎవరు కాపాడలేరు వాళ్ళని అంటున్నాడు. అయితే ఈరోజు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని విషయాన్ని ధ్యానిస్తున్నాం మనము. మరోసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథము
ఎవరి దగ్గర ఉంటే కూడా చదవచ్చు. ఎందుకంటే చదువుతా ఉంటే కొంత యాక్టివ్గా ఉంటుంది మీకు కూడా. కాబట్టి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో ఏం చూస్తున్నామంటే, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగొచ్చుట నాకు చూపెను. కాబట్టి చూడండి, గొప్ప పర్వతం మీదకి ఆత్మలో ఆయన యోహాను భక్తుల్ని దేవుడు అక్కడ తీసుకొని నిలబెట్టినట్టు మనం చూస్తున్నాం. ఈ యొక్క అనుభవము ఇదొక గొప్ప బహుమానం అని నేను చెప్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మలో ఉన్నవాడి జీవన విధానం ఎట్లా ఉంటుందంటే వాడికే తెలియదు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ కూడా తెలియదు వాక్యం. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వస్తాడో ఎక్కడికి పోతాడో తనకి తప్ప ఎవరు తెలియదు వాక్యం. గాలి ఒక దిక్కు నుంచి వీచి ఇంకొక దిక్కు ఎట్లా వెళ్తుందో అతను కూడా అట్లనే అంటాడు మన ప్రభు చెప్పిన వాక్యం అది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరిని తీసుకెళ్తాడో అనేది మనకు తెలియదు. కానీ మనం మటుకు సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు సమర్పించుకొని ఉంటే ఆయన ఇష్టం అని నిన్ను వాడుకోవాలంటే వాడుకుంటాడు. ముఖ్యంగా పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, పరిశుద్ధాత్మ నిన్ను వాడుకోవాలంటే పరిచర్యలో నువ్వు అతి పరిశుద్ధంగా తయారు కావడం నేర్చుకోవాలా. దీనికి ఆపోజిట్ ఏంటంటే, పరిశుద్ధతకు ఆపోజిట్ ఏంటంటే శారీరకమైన జీవితం, శరీర వ్యామోహములు. పరిశుద్ధాత్మకి ఈ లోకపు ఆహారం అంటే ఇష్టం ఉండదు అనేసి మనం తినకుండా ఉండలేం కదా. అయితే ఈ లోకపు నైజము ఏంది అంటే, ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు తెలుసు. కానీ మనం దాని నుంచి ఒత్తి చెప్పనవసరం లేదు. దాని ఆహారం నియమాలు గురించి ఎన్నో చూస్తాం లేవియా కాండంలో. ఎందుకు ఆ రీతిగా చెప్పబడ్డాయి అంటే, సరే వాటికి సంబంధించిన సైంటిఫిక్ విధానాలు చెప్తా ఉంటాము, కారణాలు చెప్తుంటాం. ఇవి ఎందుకు తినద్దు, అవి ఎందుకు తినద్దు అంటే, అక్కడ కొన్ని జీవుల గురించి చెప్పండి. వాటన్నిటిని మనము ఒకసారి చూసుకున్నాం కూడా గతంలో. కొన్ని పక్షులను తినద్దు, కొన్ని భూజంతువులను తినద్దు, సముద్రంలో ఉండే కొన్ని జీవరాశులను తినద్దు అని అక్కడ ఉంటుంది లేవియా కాండంలో. ఎందుకు తినద్దు అంటే, వాటిని దేవుడు ఎందుకు సృష్టించిండు అంటే, ఆకాశ పక్షులు కొన్నిటి తినకూడదు. ఎందుకంటే వాటిని శానిటరీ ఇన్స్పెక్టర్స్ లాగా పెట్టిండ్రు, లేక మున్సిపాలిటీ క్లీనర్స్ అంటారు వాళ్ళని మన భాషలో చెప్పాలంటే. ఈ మున్సిపాలిటీ వర్కర్స్ ఏం చేస్తారంటే పొద్దున్నే మొత్తం క్లీన్ చేసి పెడతారు సిటీస్ ని, స్ట్రీట్స్ ని. ఎందుకు అంటే మనుషుల కొరకు, మనుషుల మంచి కొరకు. అవి క్లీన్ చేయకపోతే అక్కడ బ్యాక్టీరియా, వైరస్లు, రకరకాల రోగాలు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. వాళ్ళని శానిటరీ ఇన్స్పెక్టర్స్ అంటాం ఇంగ్లీష్ లో. వాళ్ళ బాధ్యత ఏంటంటే పరిశీలిస్తూ ఎక్కడ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ కాబోతున్నాయో వాటన్నిటిని ముందుగానే జాగ్రత్తగా క్లీన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అట్లా దేవుడు ఆకాశ పక్షుల్లో కొన్నిటిని శానిటరీ ఇన్స్పెక్టర్స్ లాగా పెట్టిండు. వాటిని మీరు తినకూడదు, ఎందుకంటే అవి కలేబరాలను తింటాయి. అవి కుళ్ళిపోయిన వాటిని తినేసి క్లీన్ చేస్తూ ఉంటాయి పరిసరాలలో. అట్లనే జంతువులలో కూడా, భూ జంతువులలో కూడా కొన్ని జీవరాశులను తినకూడదు. వాటి పేర్లు నేను తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. వాటిని తినకూడదని ఎందుకు చెప్పిండు లేవియా కాండంలో అంటే, అది ఇశ్రాయేల్ పిల్లలకు చెప్పిండు, బ్రదర్ నీకు నా కొరకు కాదు, అన్యుల కొరకు కాదు. అంటే నువ్వు అన్యునివా ఇశ్రాయేల్వా? దేవుని ఇశ్రాయేల్ అని చెప్పుకుంటావే, పరిశుద్ధ జనాంగం అని చెప్పుకుంటావే, అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటావే, మరి అది మన కొరకు రాయబడకపోతే ఇంకొక కొరకు రాయబడ్డాయి. ముందు జాగ్రత్తగా ఎందుకు హెచ్చరించినట్టే, ఆ రకరకాల మాంసాలను తినకూడదని. ఎందుకంటే అందులో వామ్స్ ఇన్ఫెస్ట్ అయి ఉంటాయి, లేక వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిని తినడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఎంత మంచి ఆహారము, ఎంత బాగా వండుకొని తిన్నా రోగగ్రస్తులు అవుతా ఉంటారు. ఎందుకు చెప్పండి కారణం? నీలోకి ఏది పోతుందో అదే నిన్ను బలపరుస్తుంది, లేకుంటే బలహీనపరుస్తూ ఉంటుంది. అందుకే క్లీన్ ఫుడ్ తినడం నేర్చుకోవాలి. ఇది నేను సజెషన్ ఇస్తాను అందరికీ. ఏ పడితే తినద్దు, ముఖ్యంగా ఎండాకాలము త్వరగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫుడ్లో, కూరలలో. ఎందుకంటే పులుపు, చక్కెర, తీపి పదార్థాలు ఉంటే బహు త్వరగా స్పాయిల్ అయిపోతాయి. మీరు తెలియక వాటిని తినేస్తారు, కడుపులో పోయినాక బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియాకి, వైరసెస్కి మన బాడీ టెంపరేచర్ పర్ఫెక్ట్ అన్నట్టు అభివృద్ధి కావడానికి. కానీ అది మనకు తెలియదు. మనం దాన్ని ఎత్తి పెట్టుకుంటాము, ఎప్పటికప్పుడు వండుకొని తినచ్చు. కానీ అంత ఓపిక ఉందా ఈ రోజులలో మనుషులకి? ఓపిక లేక ఏం చేస్తారంటే వస్తా కొనుక్కొని వచ్చి అన్ని తింటున్నారు. సరే తప్పు లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే
చివరికి బాధపడేది నువ్వే. అప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తే ఏం లాభం చెప్పండి. కాబట్టి జీవరాశులలో కొన్నిటిని ఎందుకు తినడంటే అవి ఇన్స్పెక్టర్స్, అవి క్లీన్ చేస్తూ ఉంటాయి నీ పరిసరాలని, నీ వాతావరణాన్ని, నీ నీళ్ళని కూడా. నీళ్ళలో కొన్ని జీవరాశులు నేను ఇప్పుడు చెప్పాను వాటి పేర్లు, మీరు అన్ని తినేస్తుంటారు కాబట్టి చెప్పలేను వాటిని. కొన్ని జీవరాశులు నీళ్ళని వారు శుభ్రపరచడం కొరకు దేవుడు పుట్టించండి. వాటిని చంపుకొని తింటే ఏమైతే చెప్పండి, నీళ్లు కలుషితం అయిపోతాయి, పొల్యూట్ అయిపోతాయి. నీకు మళ్ళీ నీళ్ళే తాగుతూ కలరా వస్తుంది. ఈ కడుపులకు పోయినాక ఈకోలి బ్యాక్టీరియా ఇంకా రకరకాల బ్యాక్టీరియాలు అభివృద్ధి అయిపోయి సిక్ అయిపోతా ఉంటావు. లీవ్ పెట్టాల్సి వస్తుంది, ఉద్యోగం పోలేవు, స్కూల్లో కాలేజీలకు పోలేవు. ఎందుకు చెప్పండి ఆ బాధలని? క్లీన్ ఫుడ్, క్లీన్ వాటర్ తాగడం నేర్చుకోండి. మినరల్ వాటర్ క్లీన్ వాటర్ కాదు. మినరల్ వాటర్ తాగితే ఎముకల బలహీనత వస్తుంది, ఎముకల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనమే ఇంట్లో ఫిల్టర్ చేసుకొని తాగడం నేర్చుకోవాలా. ఒకవేళ మీకు అనుమానం ఉంటే మున్సిపాలిటీ వాటర్ మీద, వాటిని ఫిల్టర్ చేసుకొని లేక బాయిల్ చేసుకొని తాగడం మంచిది. సరే, ఈ బహు ప్రాముఖ్యమైన, ఎందుకంటే నీ శరీర నియమాలను నువ్వు పాటిస్తే ప్రభు కొరకు దీర్ఘకాలం బ్రతకగలవు. చూడండి, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క గొప్ప బహుమానము మనలో ఉన్న ఆత్మ, మన జీవాత్మ అంట. మనం ఈ లోకంలో మనల్ని ఎందుకు పంపించిందంటే ఒక పని కొరకు. నీకు ఇచ్చిన పని వేరే, నాకు ఇచ్చిన పని వేరే. నేను నీ పని కాపీ కొట్టని, నువ్వు నా పని కాపీ కొట్టడానికి అవకాశమే లేదు, కొట్టలేము కూడా. ట్రై చేసినా వేస్ట్ అయిపోతుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒక పనికి అప్పగించింది అంతే. ఆ పనిలో ఎవరిది వాళ్ళు చేసుకుంటుంటే క్రమంగా పోతా ఉంటుంది ఈ లోకం. సేవా పరిచర్యలు కూడా అంతే. కాబట్టి ఆ పని కొరకు నువ్వు ఈ లోకంలో పుట్టినావు, ఆ పని కొరకు నువ్వు జీవిస్తావు. ఆ పని ముగించినాక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినాక ఆ లోకంలో అనేకమైన పనులు నీకు అనుగ్రహించబడతా ఉంటాయి. ఎందుకు నేను మీకు ఈ విషయాలు హెచ్చరిస్తున్నా అంటే, ఆకాశం పరలోకంలో మనుషులు ఉన్నారు అని నేను ఎన్నిసార్లు చూపించిన మీకు. పైగా ఆది కాండంలో ఆదాము మొట్టమొదటి మనిషి అంటే భూమి మీదనే అని చెప్పిన, కానీ పరలోకంలో ఆదాం కంటే ముందటి నుంచే మానవులు ఉన్నారన్న విషయాన్ని నేను మీకు చూపించిన గతంలో. సరే, అంత డీటెయిల్గా ఇప్పుడు నేను చూపించిన, ఎందుకంటే మన వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనానికి సంబంధించింది. అయితే ఎఫెసీయుల రాసిన పత్రికలో అనేక పర్యాలు నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఒకసారి చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక ఈ ఒక వాక్యము కొంచెం క్లూ లాగా మీకు ఇస్తుంది. ఎవరికైనా అవకాశం ఉంటే కూడా చదవచ్చు. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. నేను అనేక పర్యాలు చూపిస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని మీకు. ఎందుకంటే ఎఫెసీయుల రాసిన పత్రిక చాలా పవర్ఫుల్ పత్రిక. 2వ అధ్యాయం ముఖ్యంగా చూడండి. ఎవరికైనా అవకాశం ఉంటే కూడా చదవచ్చు. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. సరే, నేనే చదువుతాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయం ఎందుకు మనకి బహు ప్రాముఖ్యంగా మనం ధ్యానిస్తూ ఉంటామంటే, అది యుద్ధానికి సంబంధించింది కాబట్టి, ఆత్మీయ పోరాటానికి సంబంధించింది కాబట్టి 6వ అధ్యాయం ఊరికైనా నోటి తగులుతా ఉంది. కానీ ఈరోజు మటుకు 2వ అధ్యాయం ధ్యానిస్తాం. ఎందుకంటే గతంలో అనేక సార్లు నేను మీకు చూపించిన ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. దానికి ముందు 5వ వచనం, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు, మీరు గొప్ప పని చేసుకుంది ఏం లేదు, మీ నీతి క్రియలు పనికిరానివి, కాబట్టి కేవలము ఆయన కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి అదొక గొప్ప బహుమానం. మనకి రక్షణ అనేది గొప్ప బహుమానం. ఆ బహుమానాన్ని ఎంతకాలం జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది నీకు. ఎందుకంటే నీ రక్షణని నువ్వు కొనసాగించుకోవాలని ఉంది. ఇంగ్లీష్లో వర్కౌట్ చేయమన్నాడు, అంటే ఎక్సర్సైజ్ చేయమన్నాడు. అంటే బాడీ బిల్డింగ్ కొరకు ఎక్సర్సైజ్ చేస్తారు మనుషులు, కానీ నీ రక్షణ కొరకు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలంట నీ జీవితాంతం. సరే, వాటికి సంబంధించిన కొన్ని నేను మీకు చూపిస్తాను. 6వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు
ఆయన క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా పెట్టును అని లేదు, పెట్టాను. ఈ వాక్యం స్వీకరించిన వాళ్ళు ఎంత ధన్యులు అనేది నేను చెప్పమంటారా? నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఉన్నావు, ఇంకా స్పెషల్ గా ఎత్తబడని అవసరం లేదు అన్న వాక్యాన్ని ఎవరు స్వీకరిస్తారో వాళ్ళు ధన్యులు. ఎందుకంటే రక్షింపబడ్డ నువ్వు ఆయనతో పాటు మరణించి సమాధి చేయబడి భూస్థాపన చేయబడి 3వ నాడుకు తిరిగి లేచి ఆయనతో కూడా నిన్ను తండ్రి పరలోకమందు కూర్చుండబెట్టిండంట. ఎంత గొప్ప భాగ్యం. రక్షణ గురించి చాలా మంది ఈ విషయం జ్ఞాపకం చేయరు. రక్షణ అంటే కేవలం పాపం నుంచి విడుదల పొందాలా, శాపం నుంచి విడుదల పొందాలా, ఆయనతో సమాధాన పడాలా, దేవునితో సమాధాన పడాలా, మనుషులతో సమాధాన పడాలా, ఈ విషయాలు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ రక్షింపబడ్డవాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో పాల్పొందాలా. అది ఏ రూపకంగా సాధ్యము అంటే బాప్తిజం ద్వారా అంటాడు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఉంది వాక్యం. కాబట్టి రోమి రాష్ట్ర పత్రికలో పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటంటే బాప్తిజం పొందిన మీరు అందరూ ఆయన మరణంలోనికి, ఆయన శ్రమలలోనికి ఆయనతో పాటు మరణించి సిలువలో భూస్థాపన చేయబడి 3వ నాడు తిరిగి లేచిన వారం. తర్వాత ఆయన ఏ రీతిగా అయితే ఆరోహణం అయిపోయిండో, పరలోకానికి వెళ్ళిపోయిండో, ఆరోహణమైనట్లు మనం కూడా ఆయనతో పాటు ఆరోహణం అయిపోయి ఆయనతో పాటు అక్కడ కూర్చొని ఉన్నాము. ఇప్పుడు ఈ క్షణం నా బాడీ ఇక్కడ ఉంది కానీ నా ఆత్మ అక్కడ కూర్చుని అతనితో మాట్లాడుతూ ఉంది. నీ కళ్ళు మూసుకున్నప్పుడు నాకు అనుభవం జరుగుతూ ఉంటుంది. మనుషులను చూసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటాం, కానీ ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ప్రార్థనలో ఆటోమేటిక్ గా బాడీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. పోయి ఆయనతో పాటు సింహాసనం మీద మనం కూర్చొని ఉంటాం అన్నట్టు. కాబట్టి ఎవరు కూర్చొని పెట్టినది? తండ్రి ఎంత మనల్ని ప్రేమించినట్టే తన కుమారుని పంపించింది, పోయి పట్టుకరా వీళ్ళనందరినీ. విధేయత చూపించిన వాళ్ళందరినీ పట్టుకొని పోతున్నాడు. విధేయత చూపించిన వాళ్ళని బాధతో ఏడుపుతో ఆయన ఇంతగా ఏడుస్తున్నాడు అనే విషయము ఎవరైనా చూడగలుగుతున్నారా? దర్శన రీతిగా కానీ కళల రూపకంగా మన ప్రభు మన దేశం గురించి ఎంతగా ఏడుస్తుండో, ఈ దినము ఆఫ్రికా గురించి ఎంతగా ఏడుస్తుండో, ఐరోపా ఖండం గురించి, అక్కడ ఉన్న దేశాల గురించి, ప్రజల గురించి, లేక అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ముఖ్యంగా అరబ్ కంట్రీస్లలో ఆ బిడ్డల గురించి, ఆ మనుషుల గురించి ఆయన ఎంతగా ఏడుస్తుండో, ఆయన కన్నీళ్ళు ఎట్లా విడుస్తుండో ఎవరైనా చూడగలుగుతారా కళలో దర్శన రీతిగా? అది చూసిన వాడి జీవన విధానము ఎట్లుంటుంది చెప్పండి. క్రీస్తు కలిగిన మనసు అంటే సాత్వికము, దీనమాస అవన్నీ కరెక్టే, మంచిదే. దాసుని గుణం ఇవన్నీ మంచిదే. కానీ ఆయన ఎట్లా మన పక్షంగా ప్రార్థిస్తుండే, విజ్ఞాపన చేస్తున్న విన్న వాక్యము జ్ఞాపనకు వచ్చినప్పుడు ప్రతిరోజు నువ్వు ఏ దేశంకరైనా ప్రార్థిస్తున్నావా? ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. మీకు ప్రేరేపణ కలిగిన పలాని దేశం గురించి ప్రార్థిస్తున్నావు అంటే ఆ దేశం మీద దేవుడు మీకు అధికారం ఇస్తున్నట్టు. మీ ప్రార్థనకి తగినట్లు ఆ దేశంలో కార్యాలు జరగాల్సిందే. ఉద్యమం రావాలా అంటే రావాల్సిందే. మనుషులు రక్షణ పొందాలంటే రక్షణ పొందాల్సిందే. రష్యా ఉక్రెయిన్ దేశస్తుల ప్రజల పాపములు, వాళ్ళ మినిస్టర్ల పాపములు, వాళ్ళ పొలిటీషియన్ల పాపములు క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు స్పందిస్తారు. ఆ యుద్ధం ఆగిపోవాలా అని ఎన్ని సంవత్సరాలు నేను దగ్గర 3 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా. ఇప్పుడు కంప్లీట్ గా ఆగిపోయింది యుద్ధం. అదే రీతిగా ఆ యుద్ధం వెనక ఉన్న దుష్ట ఆత్మలని గద్దిస్తా ఉన్నాను. చాలా కష్టం ఆ ప్రార్థనలు, ఎందుకంటే అవి చాలా పవర్ఫుల్ దురాత్మలే. వాటిని నువ్వు ఎదుర్కోలేవు. ఎట్టి పరిస్థితుల్లో నీకు పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు అట్లా ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేసినాక అవి నేను అటాక్ చేయనప్పుడు నువ్వు వాటిని ఎదుర్కోలేవు. అందుకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. సరే, పాయింట్ నెంబర్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పాల్సింది 7వ వచనంలో క్రీస్తు చేసినందుకు మనలను ఆయనతో కూడా లేపి, అంటే పునరుద్ధరణం పొందిన మీరు ఆల్రెడీ స్పెషల్ గా ఎత్తబడిన అవసరం లేదని చెప్తుంది ఈ వాక్యం. మీరు ఆల్రెడీ లేచిన వారు, చనిపోయి లేచిన వారు, ఆయనతో పాటు 3వ నాడు తిరిగి లేచిన వారు, ఆయనతో పాటు ఆరోహణమైపోయి పరలోకంలో
ఆయనతో కూడా కూర్చున్నారు. ఎక్కడ? పరలోకమందు. ఈ సీక్రెట్, ఈ ఒక్క వాక్యం అర్థమైపోతే సరిపోదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో పెళ్లి కుమార్తె ఆ పరమ యెరూషలేము అక్కడి నుంచి దిగి రావడానికి అర్థము, కనెక్షన్. నువ్వు అక్కడ లేకపోతే కిందికి ఎట్లా వస్తావు? ఈ సత్యం అర్థం కాక మతపరమైన క్రైస్తవ జీవితము నేను ఏమాంతంగా ఎత్తబడతానులే అని ఆస్తి అంతస్తులు జమ చేసుకుంటున్నారు. విచిత్రం. నువ్వు సంపాదించుకొని అవసరం లేదు, ప్రభు నీకు ఆటోమేటిక్ ఇస్తారని ఉంది వాక్యం. అందులో మన అందరం సాక్షులమే. మనలో ఎంతమందికి ఇవ్వలేదు దేవుడు. నీ గొప్ప పని నువ్వు చేసిన ప్రయాసం కూడా ఏం లేదు అక్కడ. కానీ నా పేరున ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నాడు కదా. ఈ సీక్రెట్ నువ్వు అర్థం చేసుకో. ఆయనతో పాటు నువ్వు కూర్చున్నావు ఆ యొక్క సింహాసనం మీద పరలోకమందు. ఇలా కొంతకాలానికి ఆయన రాకడ సమయం అక్కడి నుంచి మనం అందరం క్రిందకి దిగొస్తాం. కానీ ప్రతిరోజు దిగొస్తున్నాము, ప్రతిరోజు తిరిగి పైకి వెళ్తూనే ఉన్నాం. ఈ అనుభూతి లేకపోతే మతపరమైన క్రైస్తవం మోసపోయినట్లే కదా. కాబట్టి ఇవన్నిటిని మీరు నోట్స్ లాగా రాసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరాధన సమయం కాదని ఎన్నిసార్లు మీకు హెచ్చరిస్తూ ఉంటాను. మనది కేవలం టీచింగ్ మినిస్ట్రీ. ఇలా ఎంతమంది ఈ సత్యాలన్నీ గ్రహించి మీరు పోయి గొప్ప జనం మీద పడతారో, అందులో నుంచి ఎంతమందిని మీరు బయటికి లాక్కొస్తారో, మీ జీవితంలో అదొకటే ధ్యేయం, అదొకటే గమ్యం. మీకు ఇంకా వేరే ఏమీ లేవు. కుటుంబాన్ని పోషించే గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన పని మనం చేసినప్పుడు నీకు ఏది కొరత ఉండదు, ఏ విషయంలో కొరత ఉండదు. కాబట్టి పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాల్సిందే. అందులో నువ్వు నేను పాల్గొందాల్సిందే. లేకపోతే నీకు రాజ్య సువార్త ప్రకటించలేని ఆ యొక్క జీవనము నిన్ను ఏం చేస్తాం, సిగ్గుపరుస్తుంది. ఒకరోజు ఖచ్చితంగా సిగ్గుపరుస్తుంది. ఎందుకంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడ్డాకనే అంతము. ప్రభు మీరు అక్కడ బహు సమీపం ఉంది, ప్రభు త్వరగా రమ్ము, ప్రభు మారనాథ అని ప్రార్థన చేసినప్పుడు, మరి ఆయన రాకడానికి ముందు ఈ సువార్త ప్రకటించబడాలి కదా సకల జనులకు. ఏ సువార్త? రాజ్య సువార్త. పరలోక రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాము. అది పైన ఉంటే క్రింద ఎక్కడ వెతుకుతా ఉంటాం మనం. క్రైస్తవుల బలహీనత అదే కదా. పరలోక ఒక వాక్యం చూడండి, ఇది కూడా కొంచెం కష్టతరమైన వాక్యమే. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. చాలా టఫ్ వాక్యం ఇదైతే. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము. దానికి ముందు 12వ వచనం చదవండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. నీ పరిచర్యలో వారందరూ నువ్వు కాపాడుకోవాలా ప్రార్థన పూర్వకంగా. నేను వారిని భద్రపరిచింది కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. మనం ఈ రీతిగా సేవ పరిచర్యలు చేయగలమా? మనతో పాటు ఉన్న వాళ్ళు జీవితాంతం చివరి వరకు మనతో పాటు ఉండాలని ఎంతో ఆశ నాకు. ఎవరన్నా జారిపోతుంటే బలపడతాను. ఎందుకంటే నాకు కనువిప్పు, నాకు ఒక సత్యం అర్థమైంది. ఇంకెక్కడన్నా వేరే వాళ్ళు పాటిస్తుంటే నాకు తెలుసు అది అబద్ధమని. కానీ నేను దాన్ని బాహాటంగా ఎందుకు చెప్పలేనంటే దానికి అంటుకొని ఉన్న వాళ్ళు జారిపోతారు, తృణీకరిస్తారు. అందుకే చాలా కేర్ఫుల్ గా ఓపికతో వీటన్నిటిని వాళ్ళకి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నేను. చూడండి 13వ వచనం. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఏందన్నమాట చూడండి. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఇది సత్యమైన వాక్యం. కానీ ఈ లోకంలో పోతే ఏమవుతుంది తెలుసా? మోసపుచ్చు ఆత్మలు, అన్ని రకాల దురాత్మలు ఉన్నాయని దేవుడు మనకి ఎన్నిసార్లు చూపించాడు. ముఖ్యంగా గలతీ సంఘంలో ఏమున్నది? దయ్యంలో బోధ ఉంది, భూతంలో బోధ ఉంది అని పౌలు గారు హెచ్చరించారు. అదే ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి 2వ అధ్యాయంలో మనం చూస్తాము పలు రకాల దుష్ట ఆత్మల బోధలు, నికోలైతుల బోధ, బిలాము బోధ, యెజబేలు బోధ. ఈ రోజు ప్రపంచంలో ఉంది చాలా విలేతాండం వాడుతున్న బోధ యెజబేలు బోధ. అది మన నుంచి బహు దూరం ఉన్నదాక మనం ఎవ్వరం దానికి అంటుకోం. నువ్వు చూడగానే గ్రహించాలా ఇది యెజబేలు బోధ అని. అటువంటి ఆత్మ
వివేచన దేవుడు మీకు అనుగ్రహించిన గాక. యేసు క్రీస్తు నామమున. కాబట్టి ఇప్పుడు చదువుతున్న చూడండి, ఎంత జాగ్రత్తగా మీరు వింటారో అంతగా మీలో ధన్యత చేకూర్చుకుంటది. వారికి నీ వాక్యం ఇచ్చుచున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, మీరు భూమి మీద లేరు కనుక లోకము వారిని ద్వేషించెను. మీరు ఈ లోక సంబంధాలు కాదు, భూమి మీద లేరు, భూమి గుణగణాలు మీకు ఉండవు, ఈ లోకపు గుణగణాలు మీకు ఉండవు, ఈ లోకపు ఆచారాలు మీకు ఉండవు, ఈ లోకపు బుద్ధి అసలే ఉండదు. ఈ లోకంలో ద్వేషము, పగ, కుళ్ళు, కుట్ర, అసూయ, కలహములు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి ఉంటాయి. కానీ మనకు వాటితో ఏ సహవాసం లేదు, మనం వాటి నుంచి బహు దూరంగా ఉంటాం. అయితే 15వ వచనంకి వచ్చేటప్పటికి మొత్తము హార్ట్ అటాక్స్ రావాల్సిందే. ముఖ్యంగా ఎవరికి అంటే ఈ ర్యాప్చర్ బోధన నమ్మే వాళ్ళకి 100% హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే నేను నమ్ముకున్న వాక్యం ఏంది, నేను జీవిస్తున్న శ్రమల కాలం ఏంది, భయంకరమైన శ్రమలు ఆరంభమైనవి. అవి ఇంకా అక్కడ స్టార్ట్ అయినాయి, ఇక్కడ వరకు రావా అంటే ఆ రోజు చూపించిన అక్కడ స్టార్ట్ అయిన కోవిడ్ ఇక్కడ వరకు రాదా? 100% వచ్చింది. మనలో అనేక మందిని పట్టింది కూడా. ఎందుకు పట్టిందో కూడా నేను చూపించిన. సరే, దాని నుంచి ఎట్లా విడుదల పొందాలో కూడా ప్రభు మనకు ఏర్పరిచిండు. మనం గర్వించడానికి వీలు. ఎందుకంటే ఆయన ఇచ్చినవే కదా ఇవన్నీ. ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా నేను సంపాదించుకుంది ఏమీ లేదు. నాకున్నవన్నీ నీవిచ్చినవే అయ్యా అని పాట పాడతాను. లేకపోతే అతిశయిస్తే ఆయన లేపేస్తాడు అడ్రస్ లేకుండా. ఎవడు అతిశిస్తాడో వాడిని లేపేస్తాడు. గతంలో మీకు ఎన్నిసార్లు చూపించిన గొప్ప దైవచనులు, వాళ్ళ పరిచయలో ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు జరిగి వాళ్ళు ఏ రోగాలను వెలగొట్టినరో చివరిగా అదే రోగంతో మరణించారు వాళ్ళు. ఎవరి పేర్లు నేను తీసుకోను, కానీ ఒకటి నేను గ్రహించిన ఏంటంటే అతిశయం, గర్వం. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పడిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే రోగులు కష్టపరచబడతాడు. అవి నావి కావు కదా వరాలు, నాకు ఇచ్చిండు దేవుడు. నేనేం కష్టపడింది కాదు, ఆయన కనికరం మీద, ఆయన కృప మీద ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన వరాలు అవి. నేను ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టప్పుడు ప్రభా నువ్వు నాతో పాటు ఉంటేనే నేను దీన్ని ఓడగొట్టగలను, లేకపోతే నేను చేయలేను. నా స్థలంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు ప్రభా, నేను అదే చేయాలి చెప్పు ప్రభా. అప్పుడే పోతాయి ఆ దయ్యాలు. కొన్నిసార్లు కఠినమైనవి ఉంటాయి. ఒకసారి 3 దయ్యాలు పట్టిన 3 దయ్యాలు ఉన్నాయి ఆమెలో. మోసగిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం ప్రార్థన పడిపోతుంది, ఇంకా 2 ఉంటాయి. 3ఓసారి కూడా పడాలా ఆమె. మేలుకుంటది మళ్ళా పడాలా, మేలుకుంటది మళ్ళా పడాలా. లేకపోతే నువ్వు మోసపోయినట్టే. ఆ సైతాన్లు అంతా డేంజరస్ మోసగించండి. ఒకసారి 12 దయాలు పట్టిన అమ్మాయి వచ్చింది మన దగ్గర. అయితే పోతున్నాయి, చాలా మంది పోతున్నాయి, కానీ ఒక్కటైతే కఠినమైన లీడర్ ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో పోతలేదు. అయితే ఒక సీక్రెట్ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు అది బయలుపరచబడి ఏంటంటే వీటిని కన్ఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే మా క్రైస్తవులలో లేదు ఐక్యత, కానీ దుష్ట ఆత్మల మధ్యాహ్నం చాలా ఐక్యత ఉందని దేవుడు చూపించండి. ఆలోచన అవన్నీ కలిసికట్టుగా ఉండి ఒక అమ్మాయిని చంపేద్దామని తీర్మానించుకున్నారు. ఎందుకంటే మంత్రగాళ్ళ ఎఫెక్ట్ కూడా ఉంది అక్కడ. అయితే వాళ్ళతో మనకి ఏ పొత్తు లేదు, వాళ్ళకి మనకేం శత్రుత్వం ఉంది. మంత్రగాడు మారితే మంచిది, లేకుంటే 100% గ్యారంటీ. నేను కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది. మాంత్రికులు, పరలోకానికి అనర్హులు, వీళ్ళందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు నుండి వాక్యం ప్రకటన. పిరికివారు, ముఖ్యంగా పిరికివారు, అబద్ధికులు, మాంత్రికులు, వ్యభిచారులు, వీళ్ళందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది 2వ మరణం అని ఉంది అక్కడ వాక్యం. 100% విచ్ క్రాఫ్ట్ చేసేటోళ్ళందరూ నరకానికి పోతారు. నువ్వు పోయి చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు డైరెక్ట్ మంత్రానికి వాక్యం చెప్తే ఏం చేస్తాడు తెలుసా? వాడు ఇమ్మీడియట్గా నైట్ నీ మీద మంత్రాలు చేస్తాడు. అప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కొండే ఆత్మీయ స్థితిలో ఉంటే ఎదుర్కోగలవు, లేదంటే మటుకు ఏదో రూపంగా నీ శరణులకు దూరి వాడు రోగాలన్నా పెడతాడు, లేకుంటే నేను చంపాలన్నా చూస్తాడు. ఎందుకంటే వాడికి చాలా పగ అన్నట్టు ఇలాంటి వాళ్ళు. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు పైకి ఎదగాలంటే ఏం చేయాలి తెలుసా? ఉపవాస ప్రార్థన చేయాలా, అంతకంటే మార్గమే లేదు. పైగా ఈరోజు నేను చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే చూడండి, 15వ వచనాన్ని నువ్వు అర్థం చేసుకుంటే
నువ్వు ర్యాప్చర్ కల్ట్ నుంచి బయటకు వస్తావు. ర్యాప్చర్ అనేది కల్ట్ అంటే అబద్ధ బోధని ప్రబోధించే గుంపుని కల్ట్ అంటారు. మోసాన్ని ప్రకటించే గుంపుని కల్ట్ అంటారు. కాబట్టి ర్యాప్చర్ కల్ట్ అదొక మోసపరమైన బోధ. అది కేవలం మనం చెప్తుంటాం, బయట చెప్తే ధృవీకరిస్తారు మనల్ని, కానీ చెప్పకుండా ఆపలేము. ఒకసారి పిలుస్తారు, సెకండ్ టైం పిలువరు మనల్ని. పైగా వేషధారణ, మన ముందు ఒకలాగా ప్రవర్తిస్తారు, మన వెనకాల మన గురించి తిట్టుకుంటారు. ఎందుకో తెలుసా? మనము ర్యాప్చర్కి వ్యతిరేకత, శ్రమలు చూడకుండా నేను అమాంతంగా ఎత్తబడతాను అనుకుంటారు. ఉపద్రవము నా మీదికి ఉప్పొంగి వచ్చినప్పుడు నాకేమీ కాదులే అని ఇశ్రాయేలు ప్రజలు మరణంతో నిబంధన చేసుకున్నారు అనేసి కొంతకాలం కింద నేను చూపించిన యెషయా గ్రంథంలో ఒక వాక్యం. ఓవర్ఫ్లోయింగ్ స్కౌర్జ్ అని ఒక వాక్యం ఉంటుంది మనకి, చాలా సంవత్సరాల క్రితం స్టోరీ అది. ఉపద్రవం నా మీదకి ఉప్పొంగి వచ్చినప్పుడు నాకేమి కాదులే నేను ధీమాగా ఉంటాను అనుకుంటే వాడు మరణంతో నిబంధన చేసుకున్నవాడు. అంటే ర్యాప్చర్ కల్ట్ బోధకులు, ర్యాప్చర్ కల్ట్ విశ్వాసులు మరణంతో నిబంధన చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? నేను శ్రమలు చూడకుండా అమాంతంగా ఎత్తబడతానులే అన్నప్పుడు, నిజంగా శ్రమలను చిక్కబడ్డప్పుడు నేను ఎట్లా నమ్మిన నీ బోధ అబద్ధ బోధన అని అప్పుడు పశ్చాత్తపడితే నష్టపోయినట్లే కదా, ఆల్రెడీ మోసపోయినట్లే కదా. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడని ఎందుకు చెప్పిండు యేసు ప్రభు? ఇప్పుడు చదువుతాను వినండి, 15వ వచనం. యేసు ప్రభు శిష్యులతోని, అంటే నీతో నాతో, నీ గురించి నా గురించి, తన 12 మంది శిష్యులే కాదు, నీ నా గురించి కూడా ప్రార్థిస్తుండు. ఒకవేళ నిజంగా నువ్వు నేను యేసు ప్రభు శిష్యులమైతే ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రి, నీవు లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు. అక్కడికి కొంత పాస్ పెడతా, అసలు కామా ఉండాలి అక్కడ. యాక్చువల్గా అయితే నీవు ఈ లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు. ఎవరి గురించి మాట్లాడుతుండో పైన చేసిన మనం ఇచ్చినాం 12వ వర్షంలో. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని, అంటే తను వెంబడించేవాడిని, నీ నామం కాపాడితిని, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నేను వారిని భద్రపరుచుతుంది కనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారి ఎవడను నశింపలేదు. శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ శిష్యుని ఎట్లా మోసగించాలా సైతాన్? మీరు నశించుకోవడానికి వీల్లేదని ఉంది ఇక్కడ వాక్యం. చూడండి మరోసారి, లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. ఎవరు ఎక్సెప్ట్ ఇస్కరియోట్ యూదా తప్ప ఎవరు నశించలేదన్నది అక్కడ వాక్యం. కాబట్టి వారిని ఈ లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు. ఈ లోకంలో మీరుంటారు, చివరి వరకు మీరుంటారు. చూడండి ఎందుకప్పుడు ఏమంటాడు? కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. అంటే శ్రమల కాలంలో దుష్టు నుంచి వీరిని కాపాడమని యేసు ప్రభుల వారు ప్రార్థిస్తున్నారు తన బిడ్డల గురించి, తన శిష్యుల గురించి. మరి నీ ప్రార్థన దానికి ఆపోజిట్ ఉంది. అంటే నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావా, ఇంకా వేరే ఒక క్రీస్తుని వెంబడిస్తున్నావా? ఇంకొంచెం చెప్తే కఠినంగా ఉంటుంది కదా, అంతే క్రీస్తుని వెంబడిస్తున్నారంటే. క్రీస్తు చెప్పిన వాక్యం ఏంది? నీవు ఈ లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను అంటున్నాడంటే శ్రమల కాలంలో సైతాను విజృంభించి పనిచేస్తాడు. తర్వాత ఆ యొక్క మృగం యొక్క సంఖ్య గురించి మనం చూసుకున్నాం గతంలో. మొత్తం భిన్నమైన బోధ, అది ఉల్టా ఉంటుంది మొత్తం ఈ లోకానికి. ఈ లోకస్తులు ధ్యానించే బోధ వేరే ఉంటుంది. 666 కానే కానీ నేను చూపించిన వాక్యంలోనే బయటకెళ్ళి కానీ బైబిల్కి వెళ్ళి కొన్ని ప్రాచీన పత్రికలలో 665 అని రాయబడినందు కింద ఫుట్ నోట్స్ లో. 665 ఉంటే చాలా మంది తెలుసు, 99.99% క్రైస్తవులకు తెలుసు 666 అని. కానీ మొదటి దశాబ్దం అంటే 70వ దశాబ్దం తర్వాత 70 AD తర్వాత 200 సంవత్సరాలు రాయబడింది మొత్తం బైబిల్. అంటే అన్ని జమ చేసి పత్రికలని పుస్తకాలని జమ చేసి ప్రింటింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళు వాటిని తర్జుమా చేస్తుంటే ఇదేంటి 665 ఉంది,
కానీ వీళ్ళందరూ 666 అంటున్నారు ఏంది? అందుకని ఆ తర్జుమా చేసే వాళ్ళు ఏం చేశారు, కింద ఫుట్ నోట్స్ పెట్టిండ్రు. ఎక్కడైతే 666 ఉందని వాక్యము క్రిందికి వచ్చేటప్పటికి కొన్ని ప్రాచీన పత్రాలలో 665 అని రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబుల్ అట్లా లేదు అని కూడా చూపించాను మీకు లాంగ్వేజ్. 660 అండ్ 6 అని ఉంది. అంటే 660 వేరే 6 వేరే అని ఇంగ్లీష్ బైబుల్లో ఉంది. సరే, ఆ మృగం యొక్క సంఖ్య బోధలు చాలా గంటల రికార్డింగ్స్ ఉన్నాయి. అవి చూసిన వాళ్ళకే అర్థమవుతాయి. సరే, నీవు ఈ లోకం నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు, కానీ దృష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను అనేది మన ప్రభుల వారి ప్రార్థన. నా ప్రార్థన కూడా అదే. అది మీరేం ప్రార్థన చేస్తారో మీరు తీర్మానించుకోండి. ప్రభువా, ఎంతబడే సంఘానికి దాన్ని సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థిస్తావా? ప్రభువా, ఈ లోకం నుండి మమ్మల్ని తీసుకొని పొమ్మని మేము ప్రార్థించలేదు ప్రభువా, కానీ శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించమని మీరు పరలోకపు ప్రార్థన నేర్పిండ్రు ప్రభువా. ఆ ప్రార్థనని ఇప్పుడు అర్థం చేసుకొని ప్రార్థిస్తాను ప్రభువా. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించమని మీరు ప్రార్థించమన్నారు. మీరు కూడా అటనే ప్రార్థించారు ప్రభువా. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువా, నేను ఈ వాక్యాన్ని నేను ఎట్లా ఇతరులకు చూపించాలా ప్రభువా? ధృవీకరిస్తారు నన్ను నా బోధని ఎట్లా చూపించాలా ప్రభువా అంటే, పరిశుద్ధాత్ముడు నీ హృదయ పరిస్థితిని అర్థం చేసుకొని నీలో ఉన్న ఆ యొక్క ఆత్మీయ తపనని గ్రహించి ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు, నీకు మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు పోయినప్పుడు అనేకులకు వాటిని ప్రకటిస్తూ ఉంటావు. అటువంటి జీవన విధానంలో ప్రభు పరిచర్యలో నేను నడిపించాలా, నీ ఆయన కృపలో నిన్ను కాపాడాలా అంటే నువ్వేం చేయాలా? చూడండి, ముఖ్యంగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం మీకు చూపించి ఆశపడుతున్నా. పరలోక రాజ్యము గురించి మాట్లాడుతున్నాము. పరలోక రాజ్యాలు ఎవరు పోతారు? చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఇక్కడ ఉంది ఎవరు పోతారు ఎవరు పోరని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10 నిమిషాలలో మనం ముగించేస్తున్నాం. 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. కొంచెం క్రిందికి వెళ్తే చివరి భాగానికి వచ్చేటప్పటికి పెద్ద అధ్యాయం ఇది. ఎవరు పరలోకానికి పోతారు ఎవరు పరలోకానికి పోరు, డైరెక్ట్ మెసేజ్ ఇది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 47వ వచనం నుంచి చదువుదాము. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చిన వాడు. చూడండి, ఆయన పైన ఉన్నవాడు, ఇక్కడ వాడు గానే కాదు, ఆయన పైన ఉన్నవాడు, పైనుండి దిగి వచ్చిన వాడు. తర్వాత మంటి నుండి పుట్టిన వాడు మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. నువ్వు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటే ఈ క్షణము నువ్వు పరలోక సంబంధివి, ఆయన సంబంధివి. యేసు బిడ్డలు యేసులానే ఉంటారు కదా. 49వ వచనం, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఆదాం నుంచి పుట్టిన వాళ్ళం కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళము, కానీ పరలోకం వచ్చిన మన ప్రభువు సంబంధములం మనం కాబట్టి ఆయన పోలిక చెప్పుననే మనము ఉంటాము. ఆయన పోలికను ధరించుకుంటామని ధరించుకోవాలా, బట్టలు వేసుకోవాలా. క్రీస్తుని ధరించుకోవాలంటే అర్థం ఏం చెప్పండి? బట్టలు వేసుకున్నట్లే, సంపూర్ణంగా ఆయనని పొందుకున్నట్లే మనం. ఇప్పుడు చూడండి 50 వచనం, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్తము మాంసములు. సరే, గతంలో నేను మీకు చూపించిన రక్తము మాంసము అనేది 2 మతపరమైన క్రైస్తవ గుంపులు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 గుంపులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనన్నారు. ఎందుకు? పరలోకానికి పోవాలా అంటే శరీరంగా జీవించే వాళ్ళు అసాధ్యం అన్నట్టు, అంటే పరిశుద్ధత లేని వారు. పరలోకము పరిశుద్ధమైన స్థలం. ఎంతమంది చెప్పగలరు చెప్పండి పరిశుద్ధత అంటే ఏంది? దాన్ని ఎప్పుడన్నా చూసిండ్రా? అదొక జీవి, అదొక ఆత్మ. దాన్ని ఎప్పుడు చూడగలిగినాం మనం? ప్రార్థన అదే. ఈ ప్రతి జీవిని నేను చూడాలా ఆత్మీయ ప్రపంచంలో అక్కడ అడుగుపెట్టి. ఎందుకంటే ఒక్కొక్క ఆత్మీయ ప్రపంచాలలో కొన్ని రకాల జీవరాశులు ఉంటాయి. ఆయన సృష్టి అటువంటిది గంభీరమైంది. హెబ్రీయుల రాసిన పత్రికలో చూస్తాం మనం.
11వ అధ్యాయం నుంచి మొదలుకొని 12వ అధ్యాయం వరకు ఈ విషయాన్ని మాట్లాడుతుంటాడు. పరలోక సంబంధులు ఎవరు, విశ్వాస వీరులు ఎవరు, ఇవన్నీ చెప్పినాక విశ్వాసం ద్వారా దేవుడు అనేకమైన ప్రపంచంలో కళ్ళకు కనిపించని కూడా సృష్టించాడు. అంటే ఈ మాంసపు కళ్ళకు కనిపించవి, కానీ ఆత్మ కళ్ళకు కనిపిస్తాయి. ఆత్మ కళ్ళు అంటే ఇది విశ్వాసమే కన్ను కదా, విశ్వాసమే ఆత్మీయ కన్ను. అందుకు వీటిని నమ్ముకోవాలా, ఈ వాక్యాలను ధ్యానించుకోవాలా. చూడండి, రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత అంటే నశించిపోయేది. క్షయ అనే రోగం గురించి మాట్లాడుతుంది కదా. క్షయత అంటే నశించిపోయే రోగగ్రస్తమైన ఈ శరీరము అక్షయతను స్వతంత్రించుకోలేదంటే పరలోకానికి అనర్హత, అది సంపాదించుకోలేదంట. 51వ వర్షం ధ్యానించండి. ఇప్పుడు ఇంకా డిస్టర్బ్ అవుతారు చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించాము కానీ. సో మనం చావమంటుంది వాక్యం ఏంది బ్రదర్ సిస్టర్స్? మనము నిద్రించమంట, మనం చావమంట. లేదు బ్రదర్, అందరూ చావాల్సిందే కదా బ్రదర్. అవును, ఈ లోకపు బుద్ధి అది, ఈ లోకపు నైజం అది. పరలోక సంబంధాలు చావరు. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర. అక్కడ కడబూర అంటే 7th ట్రంపెట్ అని రాసుకోవాలి బైబిల్లో. కడ అంటే 6 తర్వాత 7 బూరలు కదా. 7వ బూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము, అంటే రూపాంతరము చెందుతాము. కడబూర మ్రోగినప్పుడు దేవదూతల స్వరూపము మనం పొందుకుంటాం. వాళ్ళకి రెక్కలుంటే మనకు రెక్కలుండవు, అంతే తేడా. వాళ్ళు ఎంత తెల్లగా దగదగా మెరుస్తుంటారో మనం కూడా తెల్లగా అట్లనే దగదగా మెరుస్తూ ఉంటాం. అట్లా కలర్ ఉండదు. అంత ఆత్మస్వరూపులే, గాలిలో తేలిపోతా ఉంటాం. మరి లోకం అట్లా ఉంటుంది, అక్కడ గ్రావిటీ ఉండదు. మన బంగారు వీధులు ఉన్నాయి అంటే అలా నడుచుకుంటూ కూడా పోతారు మనుషులు, ట్రావెలింగ్ చేస్తారు. మన మోటార్ సైకిల్స్ ఉంటాయా, కార్లు ఉంటాయా? వాళ్ళు వీధులు ఎందుకు ఉన్నాయి? కడబూర, పౌలు భక్తుడు చాలా ఒక్కి చెప్తున్నాడు. కడబూర, 7th ట్రంపెట్, లాస్ట్ ట్రంప్. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా లాస్ట్ ట్రంపే. ఈ ట్రంప్ తర్వాతనే భయంకరమైన శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. కడబూర మ్రోగగానే, ట్రంప్ అంటే బూర కదా, మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మన ఎందుకు దేవుడు ప్రెసిడెంట్ లాగా పెట్టిండు? బూర అయినా ఆయన మాట్లాడితే అంతా గజగజ వణుకుతారు. వాళ్ళు నువ్వు మాట్లాడితే బూరలాగా ఉంటుందా? మన మధ్యలో ప్రవచనం వచ్చినప్పుడు మీరు గమనించింటారు, మన మధ్యలో ప్రవచనం వచ్చినప్పుడు బూరలాగానే ఉంటుంది. గంభీరమైన శబ్దం, అది భరించలేని శబ్దం. ఇట్లా బాడీ అంతా కొట్టుకుంటా ఉంటుంది వింటుంటేనే. ఇంకా చెప్పేవాళ్ళు, ప్రవచించే వాళ్ళ శరీరం ఎట్టుంటే నాకు అర్థం చేసుకోగలను. భరించలేరు, ఎందుకంటే పరిశుద్ధుని ఆత్మ కదా. అంత బలంగా నీ మీదకి వచ్చినప్పుడు నీ శరీరం కొట్టుకుంటుంది. మనలో అనేక మంది ప్రవచించే వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు దాన్ని వేస్ట్ చేసుకున్నాము? ఒక్కరేనా ప్రవచించాల్సింది? కనీసం 2-3 నాకు తెలిసిన కాడికి, నాకు తెలుసు వాళ్ళు ప్రవచించారు గతంలో. కానీ బంద్ అయిపోయిన ఎందుకు ప్రవచనాలు? ఎందుకు ప్రవచిస్తలేవు? ఆ వరాన్ని ఎందుకు యాక్టివేట్ చేసుకుంటలేవు? అది మూలం నిలబడిపోయింది. నువ్వు కంటిన్యూ చేసి ఉంటే నీ ప్రవచనం ద్వారా ఎంతమంది బాగుపడే వాళ్ళు, ఎన్ని కుటుంబాలు బాగుపడేవి, ఎంతమంది రక్షణలకు వచ్చేవాళ్ళు, ఎంతమంది భయంతో వణుకుతో వాళ్ళ జీవితాలు ప్రభుకు సమర్పించుకొని జీవించేవారు. వేస్ట్ చేసుకోవద్దు మన తలాంతులని. చూడండి, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. అప్పుడు ధైర్యంగా ఆయన ఎదుర్కోగలము. లేకపోతే రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోవాల్సి వస్తుంది. రక్తము మాంసంలో 2 రకాల మతపరమైన గుంపులు సర్పములు తేలినట్టు వాళ్ళని, అంటే శరణానుసారంగా జీవించేవాళ్ళు, వాళ్ళ చర్చలోనే ఉంటారు వాళ్ళు కూడా. ఈ గుంపు ఎట్టి పరిస్థితుల్లో పరలోకం పోదు. నీలో వాటి గుణగణాలు ఉండడానికి వీల్లేదు. నీలో ఉండాల్సిన గుణగణాలు ఏం తెలుసా? పరిశుద్ధత. ఒక 2 minutes క్లోజ్ చేస్తా. పరిశుద్ధత, ప్రత్యేకింపబడిన జీవితం, ఈ లోకస్ నుంచి వేరుపడిన జీవితం, అది సెపరేషన్ అంటాం ఇంగ్లీష్. మొదటిదిగా పరిశుద్ధత,
నువ్వు ఎంత పరిశుద్ధంగా తయారు కాగలవు. ఒక్కసారి పాపం దిక్కు కన్నులు పోయినట్టే సెకండ్ టైం నువ్వు చూడొద్దు. ఒక్కసారి కన్నుల వ్యామోహము అటు దిక్కు తిరిగిందంటే సెకండ్ ట్రిప్ మళ్ళీ అట్లా ఉల్టా తీసేసుకోవాలి. అంతే అంతే. కళ్ళు అటు పోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు నీ కళ్ళు. సెకండ్ టైం పోయినావంటే నువ్వు ఆకర్షింపడ్డట్లే, డోర్స్ ఓపెన్ చేసినట్లే, నువ్వు పాపం చేసినట్లే, ఫినిష్. ప్రతిసారి ఒక చిన్న పాపం చేస్తే నీ ఆత్మీయ ర్యాంకు అంటే నువ్వు ఆత్మలో ఎదుగుతా పోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయినాక సెకండ్ క్లాస్ పోతావు, సెకండ్ క్లాస్ పాస్ అయినాక థర్డ్ క్లాస్ పోతావు. నువ్వు పాపం చేస్తే థర్డ్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వస్తావు. ఇది భయంకరం కదా. 10th క్లాస్కి వచ్చి నువ్వు 10th నుంచి ఇంటర్మీడియట్ పోకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఈ పరిస్థితి. ఆత్మీయ ర్యాంక్స్ కూడా అంతే. ఈ తెలియని వాడు నిర్లక్ష్యమైన జీవితంలో జీవిస్తున్నవారు. నీ ర్యాంక్స్ హై ర్యాంక్స్ పోవాలా అంటే నువ్వు ఎంతగా పరిశుద్ధంగా జీవించాలో అర్థం చేసుకో. దివారాత్రులు ధ్యానించకపోతే నువ్వు పరిశుద్ధతను ఉండలేవు. వాక్యం నువ్వు భయపడుతూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేయకుండా. చిన్న దొంగతనం చేస్తే నీ ర్యాంక్ పడిపోతుంది, చిన్న అబద్ధం చెప్తే నీ ర్యాంక్ పడిపోతుంటుంది. నేను ఒకసారి గమనించిన ఒక భక్తుడు, మంచి సేవకుడు, నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలు. నా ముందులో పడే అబద్ధాలు చెప్తానే ఉన్నాడు. వేరే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అబద్ధాలు చెప్పి 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 మళ్ళీ సేవలో ఉన్నప్పుడు మంచి వాక్యం చెప్తారు, గంభీరంగా వాక్యం చెప్తారు. అయినా కానీ ఎవరు తెరిస్తే అన్ని అబద్ధాలే. మనుషులకి అబద్ధాలు చెప్పడము, మోసగించడము, అట్లా చెప్పి ఆత్మల నుంచి ఫుల్ 10th క్లాస్ నుంచి మళ్ళీ కేజీ క్లాస్కి వచ్చినట్లు అయిపోయింది పరిస్థితి. పాపం బాగా ఏడ్చుకుని ఒకసారి ఆయన ఆ బ్రదర్స్ గురించి. కాబట్టి మనము అట్లా ఉండడానికి వీల్లేదు. మనం ర్యాంక్ ముందుకు పోతున్న ప్రమోషన్ మీద ప్రమోషన్స్ కొట్టాలా, ప్రకృతి పరంగా కానీ నేను చెప్తుంది, అది కూడా ఇంపార్టెంటే ఉద్యోగాలలో. కానీ ఆత్మలో కూడా మనము ప్రమోషన్స్ సంపాదించుకోవాలి. 52వ వర్షంలో మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. బూర మ్రోగులు, ఏ బూర మ్రోగును? కడబూర మ్రోగును. మీకు అందరు తెలుసలేదా? మొదటి బూరకే సంఘం ఎత్తబడుతుందని ర్యాప్చర్ కల్ట్ బోధకులు చెప్తారు. మొదటి బూరకే. అందుకే 2వ బూరలు ఏమవుతుంది, 7వ బూరలు ఏమవుతుందో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియదు, ఎందుకంటే అది చదవరు కాబట్టి. కానీ పౌలు గారు ఇంత తేటగా చెప్తున్నారు, కడబూరం రోగగానే ఫినిష్, మనమందరం రూపాంతరం చెందుతాం. 52వ వర్షంలో బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడతారు. రిజరెక్షన్ అంటే పునరుద్ధానం. మృతులు అక్షయాలుగా లేపబడతారు. మనం మటుకు మార్పు పొందాం. బ్రదర్ సిస్టర్స్, మనం చావం. ఈ వాక్యం ప్రకారంగా మనం చావం. 90 years అయినా, 100 years అయినా, 120 years అయినా, 130 years అయినా నువ్వు చావవు. నీకు అనుమానం కాబట్టి నీకు అన్ని రోగాలు వస్తూనే ఉంటాయి. ఈ వాక్యాన్ని స్వీకరించలేదు కాబట్టి నీకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్, దానివల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అనుమానిస్తే ఆ దుష్ట ఆత్మలకి డోర్స్ ఓపెన్ చేసినట్లు. నేను అందుకే ప్రార్థన చేస్తా, ప్రభువా నా ఆ విశ్వాసాన్ని స్వస్థపరిచినైనా, అదొక రోగం ప్రభువా, అది భయంకరమైన రోగం నైనా, నన్ను స్వస్థపరిచినైనా, నాకు ఆ రోగం నుంచి విడుదల దయచే ప్రభువా. నేను సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసించాలా, మీ వాక్యం పట్ల అనుమానాలు లేకుండా. తెలుసుకోవాలా తపన ఉంది, కానీ నేను వాటిని అనుమానించద్దు. ఇవన్నీ సాధ్యం. నేను మీతో పాటు ఈ క్షణము నాకు కళ్ళు పరలోకంలో కూర్చొని మీతో సంభాషిస్తున్నాను. మీరు అనేకమైన విషయాలు నా ఆత్మ లెవెల్లో డౌన్లోడ్ చేస్తున్నారు. వాటన్నిటిని నేను స్వీకరిస్తున్నా. నేను మళ్ళీ ఈ లోకంలో మీరు చెప్పిన పని నేను చేయాలా, మళ్ళా తిరిగి మీ దగ్గరికి రావాలా, మీతో సంభాషించాలా, తిరిగి రావాలా. ఎందుకంటే మీరు సమస్త సృష్టి మీద మాకు అధికారం ఇచ్చినారు. మేము అప్ అండ్ డౌన్ పోవచ్చు, లెఫ్ట్ రైట్ సెంటర్ పోవచ్చు, ఈ లోకంలో ఆత్మీయ ప్రపంచాన్ని అడుగు పెట్టచ్చు. ఎదురుతో సంభాషించాలా. ఏదో ఒక రోజు నేను మీకు అవన్నీ చూపిస్తా. పరలోకంలో రకరకాల స్థలాలు, రకరకాల ప్రపంచాలు, అక్కడ ఉండే జీవరాశులు, మనుషులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ రీతిగా అక్కడ సంభాషిస్తున్నారు, బైబిల్ వాక్యాల రూపకంగా సపోర్ట్గా ఆధారంగా మీకు వాటన్ని చూపిస్తాను. అటువంటి జీవితానికి మన ప్రభు సిద్ధపరచాల, నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీస్ అవన్నీ. కాబట్టి పరలోకానికి పోవాలా అంటే మటుకు ఈ యుగం ముగించే దశలో మనం వచ్చినాం. కాబట్టి మీరు ఎంత పరిశుద్ధంగా తయారు కావాలో ఊహించుకోండి. ఒక ముఖ్యంగా ఏంటంటే, మీరు ఎంత భక్తిగా ఉన్నా, పర్ఫెక్ట్గా ఉన్నా అనుకుంటారు, కానీ
మీలో క్షమాగుణం లేకపోతే మటుకు ఫినిష్. ఎందుకో తెలుసా, ఒక్కటే వాక్యం నేను మీకు చూపించేసి ఇంకా ముగించేస్తా. బహుశా వీలైతే వచ్చే వారము ఈ యొక్క క్షమాపణకు సంబంధించిన వాక్యాలు కొన్ని నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక వాక్యం చూపించేసి నేను ఈ క్షణం దీన్ని ముగించాల్సి వస్తుంది, టైం దాటిపోతుంది కాబట్టి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించెను. మీరు ఎంత రక్షణ పొందినా కానీ, మీకు ఎంత పరిశుధాత్మ అభిషేకం ఉన్నా కానీ, మీకు ఎన్ని కృపాలు ఉన్నా కానీ, మీరు గొప్ప పాస్టర్లు కావచ్చు, గొప్ప సేవకులు కావచ్చు, గంభీరంగా వాక్యాలు చెప్పచ్చు, కానీ నువ్వు కొందరిని క్షమించలేని స్థితిలో ఉండవు. అత్తమామలను, భార్య భర్తలను, అన్నదమ్ముళ్లను, తల్లిదండ్రులను, ఇరుగు పొరుగు వారిని, ఇతర సేవకులని నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు 80% పరలోకం పోలేవు. అట్లెట్ట చెప్పగలవు బ్రదర్? అక్కడ అట్లనే చూడండి, 15వ వచనం. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయినలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మీరు పాపంలోనే చచ్చిపోతారు. పరలోకం పోరు 100% గ్యారంటీ. నేనేం చెప్తాను, ఆ 15వ వచనం జ్ఞాపకం చేస్తుంది మనకి. మరోసారి చదువుతాను చూడండి. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ముఖ్యంగా మన పరిచయలో ఇది చాలా టఫ్ వాక్యం. ఎందుకంటే నా విషయంగా నేను చెప్పుకుంటా, వేరే వాళ్ళకి చెప్పాను. ఎక్కడైనా వ్యతిరేకత, నాకు అనేక ప్రాంతాల్లో నాకు వ్యతిరేకత. నాతో పాటు ఉండి నన్ను పొగుడుతూనే నాకు వ్యతిరేకంగా ఉంటారు. అది వేసినారన్న, బయటకు ఒకటి లోపలికి ఒకటి. మరి ఎట్లా నేను క్షమిస్తారు దేవుడు? నన్ను నేను పరిశీలించుకోవాలి ప్రభు. నేను ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ప్రభు ప్రార్థనలో? ముఖ్యంగా దేవుని బిడ్డల గురించి మనం ఎట్టి పద్ధతిలో వ్యతిరేకంగా మాట్లాడద్దు. మరి విశేషంగా సేవకుల గురించి ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించాడు. నువ్వు ఎంత ఉపవాసమని ఉండు, నీలో అంటే నువ్వు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అంటే నీలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకుంటున్నట్టే కదా. నేను పర్ఫెక్ట్ కాబట్టి వేరేవాడు వేస్ట్ అన్నట్టే కదా. కానీ మనకు తెలుసు ఎవ్వడు కూడా నీతిమంతుడు లేడు ఈ లోకంలో. స్వనీతిని ఆశ్రయించినావు. కాపాడబడాలంటే ఆయన కనికరం నీకు అవసరం. ప్రభువా, ఈ క్షణం నాకు నీ కనికరం కావాలైనా. కన్నీళ్లు విడుస్తూ వేదనతో రోదనతో ప్రార్థన చేయాలా. ప్రభువా, నేను ఇంకా ద్వేషిస్తున్నా అనేక మందిని, నాకెందుకు విడుదల రాలేకపోతున్నా నాకు ఇంతవరకు అర్థం కాలేదు ప్రభువా. నేను ఎంతగా ఉపాసనని ప్రార్థన చేస్తున్నా, నాకు ఎందుకు విజయం కలుగుతలేదంటే ప్రభువా నేను ఇంకా క్షమించలే చెప్తున్నాను ప్రభువా. నాలో ఇంకా ద్వేషం ఉంది పలాని వ్యక్తి గురించి, పలాని వ్యక్తుల గురించి, పలాని సేవకుల గురించి, పలాని దేవుని బిడ్డల గురించి. కనికరించినైనా లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. మీ కనికరాన్ని నాకు చూపించు. నా సహోదరుల మీద లేక నా సహోదరుల మీద నేను వ్యతిరేకిస్తున్న వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నానా, వారిని క్షమించలేకుంటున్నానా, లేక నా అత్తమామలను క్షమించలేకపోతున్నానా, నా తల్లిదండ్రులను క్షమించలేకపోతున్నానా, సహదాసులతో సహకార్మికులతో నేను వారిని క్షమించలేని స్థితిలో ఉంటున్నానా? సహాయపడండి ఆయన, కనికరించండి. నేను వారిని క్షమించకపోతే మీరు మమ్మల్ని క్షమించారు నాయన. మా అపరాధములలో మేము చచ్చిపోతాం, అప్పుడు నరకానికి పోవాల్సి వస్తుంది. అందుకే అనేక మంది నరకానికి పోతారని మీరు చూపిస్తున్నారు. రక్త మాంసంలో పరలోక రాజ్యాన్ని స్వీకరించుకున్నారు. అగ్ని, అదంతా పరలోకం అంతా అగ్నిమయం. పరిశుద్ధత అంటేనే అగ్ని. ఎవరు చెప్పద్దు అట్లా. దాని ముందు ఏది నిలబడద్దు. నువ్వు నిజంగా పరిశుద్ధంగా ఉన్నావా లేదా అది నీ దగ్గరికి వచ్చినప్పుడు అగ్ని అప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకు పరిగెత్తిపోతారంటే అగ్ని వెంట వస్తుంటది కాబట్టి. పరిశుద్ధత అంటే ఆయన అగ్ని, పరిశుద్ధ అగ్ని అయినా. అటువంటి అగ్నిలో కాల్చబడ్డ ద్వారంగా మనం ఉండాలి. అగ్నిమయంగా మనం తయారు కావాలా. అటువంటి అతి పరిశుద్ధత తర్వాత నాజీలు చేయబడి ఈ లోకం నుంచి వేరుపడి
ఈ 3 గుణగణాలు మనకు బహు అవసరం. పరిశుద్ధత, ప్రత్యేకమైన జీవితము, వేరుపడ్డ జీవితం. ఈ జీవితాలు ప్రభువా మాకు ఈయనైనా అన్ని ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకొని పరిశుద్ధ తండ్రి మీకు వందనైనా మీతో పాటు సింహాసనం మీద కూర్చుంటే పెట్టుకుంటున్నారు. అయినా కానీ ప్రభువా ఈ లోకంకి వచ్చి మేము పాపాలు చేస్తున్నాం, వ్యతిరేకంగా జీవిస్తున్నాం, పవిత్రంగా జీవిస్తున్నాం తండ్రి. శరీర వ్యామోహానికి బానిసలు అయిపోయినాం ప్రభువా. ద్వేషము పగా పెట్టుకున్నాం నైనా. ఎవరైనా మంచి మాటలు మాట్లాడితే సహించలేని స్థితిలో ఉంటున్నాం ప్రభువా. ఎవరైనా హెచ్చరించినా సహించలేని స్థితిలో ఉంటున్నాం ప్రభువా. వారి మీద ద్వేషము పగా పెట్టుకుంటున్నాం నైనా. కనికరించండి, మమ్మల్ని క్షమించండి అయినా. నాలోని పాపంలను క్షమించండి తండ్రి. ఓ ప్రభావ మాటలతో, నడకతో ప్రభావ, కనులతో, చెవులతో, మేము కళల్లో కూడా పాపాలు చేస్తున్నాం ప్రభావ. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మీ రక్తంలో మమ్మల్ని బాగా కడగమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, రక్షించండి ప్రభావ. ఎవరు రక్షించుకోవడం మీకు ఇష్టం లేదు నైనా. గొప్ప దైవం, మాలో ఎటువంటి అతిశయం ఉన్నా అది మాకు బహు దూరం అవును గాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున దేని విషయాలు మేము అతిశయించకుండా మిమ్మల్ని ఘనపరచాలా, మిమ్మల్ని మహిమపరచాలా. దాసుని స్వరూపం కలిగిన మీరు ప్రభా, మరి మేము కూడా అదే రీతిగా ఉండాలా ప్రభా. అటువంటి జీవితం మాకు అందరిని అనుగ్రహించండి. ముఖ్యంగా బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి, వారి కుటుంబీకులని బిడ్డలను ఆశ్రయించండి. ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనది గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్.